నమస్కారం ప్రజలారా. ఈరోజు మన జగనన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. అంటే ప్రెస్ మీట్ అంటే మనం ఏమన్నా చేసినటువంటి అభివృద్ధి గురించో లేకుండా ఉంటే మేము 5 సంవత్సరాల పాటు పాలన చేసినప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నింది, ఆదాయం ఎట్లా ఉన్నింది, పరిశ్రమలు ఏ విధంగా మేము తీసుకురాగలిగినాం, ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చినాం, ఏ విధంగా పరిశ్రమలు తెచ్చినాం, ఏ విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అన్నా క్యాంటీన్ అదే పేదవాడు అన్నం తింటా ఉన్నాడు అటువంటివన్నీ కూల్చేసినాం, ప్రజావేదికను కూల్చేసినాం, 3 రాజధానులు కట్టినాం, అదేవిధంగా పోర్టులన్నీ పూర్తి చేసినాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలన్నింటినీ కూడా మేము తాకట్టేం పెట్టలేదు, అదేవిధంగా ఉద్యోగులకు అదేవిధంగా అక్కచెల్లెమ్మలకు అందరికీ మేము మేలు చేసినామనో, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాం, మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని మేము నిలబెట్టుకున్నాం అని ఏమన్నా చెప్తాడేమో అని అనుకుంటే అయిలేవు, అన్నీ లగా బఫూన్ మాటలే ఉన్నాయి. సరే, దానికి మనం వివరణ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు అందరూ అన్నకు భజన చేర్చనేట, ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఇంకా ప్రధానమంత్రిని చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళీ చూసిన దాన్నే ఏం చూస్తామనేటువంటి ఒక దీంట్లో మనం సరే ఇక దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే అన్నగారు ఏమేమి మాట్లాడినారు ఏందనేది మనం ఒక్కొక్కటిగా మనం కన చూసినట్టుగానైతే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్ స్పష్టీకరణ అంట. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కాదు, ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారో మన పార్టీకి సంబంధించినటువంటి పాలేరులు మినహాయించి ప్రతి ఒక్కరూ కూడా ఇదే చర్చలే జరిపినారు. అంటే ఎందుకు ఈ విధంగా పాలన చేస్తున్నాడు, 151 సీట్లు ఇచ్చినామనే 3 రాజధానులు అంటున్నాడు, 151 సీట్లు ఇచ్చినామనే వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు తేలేకపోయినాడు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఏ విధంగా బాధపడినారనేది మనం ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో నుంచి కన్నా బయటకు వచ్చి ప్రజానికాన్ని మనం అడుగుంటే మనకు ఆ రోజు తెలుసుండు ఎవరి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఎవరి పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా భయాందోళన లేకుండా ఉన్నారనేది ఆ రోజు మనకు అర్థమైంది జగనన్న. అదేవిధంగా ఇంకా ఆయన ఏం మాట్లాడినాడో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని కూటమి ప్రభుత్వం, మనం అధికారంలో ఉన్నప్పుడు మన పక్కన మన చుట్టుపక్కల ఉండేటువంటి పాలేరులు మినహాయించి మన దగ్గర ఉన్నటువంటి 151 మంది శాసనసభ్యులు మినహాయించి మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు ఏ విధంగా డబ్బులు సంపాదించినారు, ఏ విధంగా ఒక వార్డు మెంబర్ డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నటువంటి చరిత్ర మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇసుక అక్రమంగా దోల్తిరి, మైనింగ్ అక్రమంగా దోల్తిరి, ఎర్రచందనం అక్రమ రవాణా చేసిరి, గంజాయి ఇచ్చలవిడిగా పెట్లర్లుగా మారి ఏ విధంగా రాష్ట్రంలో ఆదాయం సృష్టించినారో మనకు తెలుసు. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం ఏ విధంగా ఏర్లై పారింది, కల్తీ మద్యం ద్వారా ఏ విధంగా కోట్లాను రూపాయలు మనం వెనకేసుకున్నాం, ఏ విధంగా దాన్ని హవాలాగా మార్చినాం, ఏ విధంగా విదేశాలకు తరలించినాం ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. జగనన్న, నువ్వేమి సపరేట్గా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నమ్ముతారులే అనుకుంటే అది మన భ్రమ. మనం దాంట్లో నుంచి బయటకు వద్దాం. ఏనాడు కూడా మనం రాష్ట్రంలో ప్రజల మధ్యలోకి పోయి ప్రజల్లో మన పాలన ఏ విధంగా ఉన్నది, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ప్రజలు చూస్తున్నారు, ఏ విధంగా ప్రజలు దాన్ని ఆమోదించినారు అనే సోయ కూడా లేకుండా ఇష్టానుసారంగా పనిచేసినాం కాబట్టి ఈరోజు మనకి ఈ బతుకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా అయితే తెలియజేస్తా ఉండా. అంగేం మాట్లాడినాడు, ప్రతి ఇంట ఇప్పుడు అదే చర్చే, జగన్ ఎలా అన్నీ చేయగలిగాడా అని. మరి ఏం సామాన్యంగా చేసినా మనం ఏం మామూలుగా చేసినావా, ఆశామాషగా చేసినావా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినటువంటి చరిత్ర మనది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆదాయాన్ని పెంచినావా, రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చినావా, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించినావా? పేదవాడు 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మనది. ప్రజల పన్నులతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చివేతతోనే మన పతనం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచే పట్టుకునింది మనకు దరిద్రం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం చేశాం? పోలవరం కట్టామా? రాజధాని పనులు ఎంతవరకు పూర్తయినాయి? రాష్ట్రంలో రోడ్లు ఎట్టున్నాయి? ఏ విధంగా పరిపాలన అందించా వచ్చినావు? సకాలంలో జీతాలు ఏమన్నా పడినాయా? ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టినావు? దాని గురించి మాట్లాడరు. ఈరోజు అంటే ఓయమ్మ నువ్వు చేసింది మనం చెప్పుకోవటమే, మన బతుకంతా మన గురించి మనం మింగటమే తప్ప పక్కనోడు ఎవడన్నా మాట్లాడతాడేమో అనుకుంటే ఒకడు ఉండడే. ఎందుకంటే మనం చేసిన చరిత్ర అట్లా ఉన్నది కదా, ఊరికే ఆశామాష కాదు కదా.
మరి చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్న చర్చ సాగుతూ ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్లో తప్ప ఏ కొంపలోనూ జరగడంలా ఇటువంటిది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఆ దిశగా ముందుకు పోతా ఉన్నది కూటమి ప్రభుత్వం. రాజధానిలో అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చూడు, పోలవరం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చూడు, మచిలీపట్నం బందర్ పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూడు. మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినావు, ఎందుకు కట్టలేకపోయినావు, ఎందుకు రాజధాని పనులు మొదలుపెట్టలేకపోయినావు? ఊరికే మాట్లాడితే 3 రాజధానులు అన్న మనకు మాట్లాడేటువంటి అర్హత కూడా లేకుండా కోల్పోయినాం. మనం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవడు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఆ రోజుల్లో నమ్మినారు. మనం ఒక కరుణామయ లెవెల్లో యాక్టింగ్లు చేస్తే కరుణామయ లెవెల్లో నమ్మి మనం ఏదో ఒక రకంగా నమ్మియాలని చెప్పి ఆస్కార్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి మనం నమ్మగలిగినాం ప్రజల్ని. ఈరోజు మనల్ని ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ మంచి ఆలోచనలో ప్రజలకు మేలు చేయాలని తలంచాడు. ఆ దశగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు మనం చేయగలిగినామంట. నువ్వేమి చిన్నగా చేసినావా? ఏ విధంగా దళితుల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద అక్రమంగా కేసులు కట్టినాం, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, పోలీసు వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఆడబిడ్డలకు ఏ విధంగా అన్యాయాలు అఘాత్యాలు వాళ్ళ మీద దాడులు పాల్పడిన వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు ఉన్నాయి. ఏంది నువ్వు మాట్లాడితే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు దేంతో నవ్వుతారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అప్పులు పెంపు పథకాలు రద్దు అంట. పథకాలు ఏమి రద్దు చేశారు? నీ మాదిరి ఏమన్నా మద్యం తాగేటువంటి మందు బాబుల లివర్లు కిడ్నీలు కూడా తాకట్టు పెట్టి ఏమన్నా అప్పులు తీసుకొని నమ్మంటావా? రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి దిశగా, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి దిశగా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా ముందుకు పోతా ఉన్నారు. మన మాదిరి కాదు. మన మాదిరి ఏం చేపల మాటలు, ఫిష్ మాటలు, మటన్ మాటలు పెట్టలేదే. మనం ఎందుకు తేలేకపోయినాం కంపెనీలని? ఎందుకు దావోసుకు పోలేకపోయినాం? వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఏదో ఒకటి పెట్టి అద్దె సూట్లు వేసి మధ్యాహ్నం కూడా అద్దె సూట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మధ్యాహ్నం మాకు భోజనాలు లేవు, భోజనాలు బాగలేవు అని చెప్పి కొట్టుకున్నటువంటి దాఖలాలు సృష్టించింది ఎవరు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా నమ్ముతారని మనం నమ్మబలిగినాం. ఆ రోజుల్లో ఎవడు నమ్ముతాడు? ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలేవి ఖజానాకు రావడం లేదు. ఆ ఆదాయం అంతా లిక్కర్, ఇసుక మాఫియా, మట్టి, సిలికా, లైట్రేట్ అధిక ధరలకు పీబీఐలతో వాళ్ళ జోబుల్లోకి చేరుతుంది. తనకు కావలసిన వాళ్లకు విశాఖ భూములను విశాఖ భూముల గురించి, పులివెందుల కోటకాడ పులివెందుల ఎస్టేట్ పక్కన ఉండేటువంటి భూమి గురించి మనమే మాట్లాడుకోవాలంగా. ఏ విధంగా ఇసుక, ఏ విధంగా అక్రమ మైనింగ్లు, ఏ విధంగా అక్రమంగా ఇసుక పక్క రాష్ట్రాలకు ఏ విధంగా తరలించినాం, ఎర్రచందనం అక్రమ రవాణా ఏ విధంగా చేసినాం, గంజాయిని ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చినాం. భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే ఇది విశాఖలో నుంచి వచ్చిందని చెప్పి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ విధంగా తీసుకువచ్చినాం నెంబర్ 1 ప్లేస్లోకి. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఊరికే మనం ఈరోజు మనకు 11 స్థానాలకు పడిపోయినామని చెప్పి నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులందరినీ ఆడ కూర్చొని పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గాలతో మాట్లాడతామని చెప్పి ఇటువంటి పకీరి మాటలు, పాలేరు మాటలు, అవులే మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా నమ్మరు, నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. మనల్ని చూసినారు, మనల్ని చూసి మనకు వచ్చినటువంటి సీట్లు చూసినారు, మనకు వచ్చినటువంటి పాలన, మన విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంటుంది, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లో మనకు ఎంతవరకు మనకు ఆ ప్రజా స్పందన ఏ విధంగా ఉన్నిందనేది కూడా మనం ఒకసారి చూసినాం. ఆ చూసిన తర్వాతనే మనకు ప్రజలు కూడా తెలుసుకోగలిగినారు. అంటే మనం ఈ విధంగా మనం రాజన్న చేసినట్టు చేస్తాడేమో అనుకున్నాం, కానీ మనం ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు కదరా అని వాళ్ళే అనుకునేటువంటి స్థాయిలోకి పోయినాం. మనం 6 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోయి, ఎక్కడైనా సరే మన సొంత ఊరు పులివెందులో పోవాలన్నా పరదాపట్లు, బార్కెడ్లు పెట్టుకొని వందలాది మంది పోలీసుల వలయంలో బతికినటువంటి మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ లేకపోయి ఎన్ని నిలదీయచ్చు కదా. ఏం 11 మంది అయితే ఏమి మీరేం శాసనసభ్యులు కాదా? మీరేమన్నా వాచ్మెన్లా లేదంటే ఇంకెవరయ్యా? శాసనసభ్యులే కదా, ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళే కదా, ప్రజాప్రతినిధులే కదా. అసెంబ్లీకి పోయి ఈ నిలదీయడం ఏందో, ఈ ప్రెస్ మీట్లు పెట్టేది ఏందో, ఈ కథ ఏందో, ఈ కార్ఖానా ఏందో అసెంబ్లీ లేకపోయి నిలదీస్తుంటే బ్రహ్మాండంగా ప్రజలు
హర్షించే వాళ్ళు, ఒరే మా నియోజకవర్గం తరపున మా శాసనసభ్యుడిని పంపించినాం, అతను పోయినాడురా, 11 మంది అయినా సరే ఉండి ఈ కూటమి ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు అని చెప్పి అనుకోందరు కదా. అటుపోయి మాట్లాడండి, అటుపోయి మాట్లాడేది ఉండదు. ఎంతసేపటికి కొంపల్లో కూర్చొని ఏమన్నా నిలదీసి భయంగా అయితే ఈ అయితే శాచారాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు చేర్చే ప్రజానికం నమ్ముతారు. మనం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాం అనుకునేది పొరపాటే. మరి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఏకమై 2039లో అయితే మనం పక్క ప్రధానమంత్రిని చేసుకుందాం, అవుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.